ఓం శ్రీ గణేశాయ నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకృష్ణుని అల్లరి చేష్టల గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరమాత్మ చిన్నప్పుడే ఎన్నో బాల్యంలో అల్లరి చేష్టలు చేసి తల్లిని మురిపించాడు. ఆ అల్లరి చేష్టలన్నీ కూడా గోపకాంతలు భరించలేకపోయి ఆ కృష్ణుని అల్లరి చేష్టల్ని తల్లి యశోదకి తెలుపుతారు. అమ్మా, మీ కృష్ణుడు అల్లరి భరించలేకపోతున్నామమ్మా, కృష్ణుడు దొరికితే దండించాలి అని అనుకునేవారు. కానీ వాళ్ళకి కృష్ణుడు చిక్కేవాడు కాదు. కృష్ణుని దుడుకు చేష్టలను చూసి చూసి విసుగు చెంది వ్రేపల్లిలోని గోపభావాలందరూ కూడా కలిసికట్టుగా నందుని ఇంటి మీదకి వెళ్తారు. అయ్యా నందుడు గారు, మీ చిన్న నందుడి ఆకతాయి చర్యలన్నీ భరించలేకపోతున్నాం. నల్లనయ్య అల్లరిని అదుపులో పెట్టండి, లేకపోతే మేమంతా ఈ వేపల్ని విడిచిపెట్టి పారిపోవాలి అని ముక్త కంఠంతో మొరపెట్టుకుంటారు గోపకాంతలు. నందుని వెనుకనే నిలబడి ఇవన్నీ కూడా వింటుంది యశోద. ఏం చేశాడమ్మా మా కృష్ణయ్య అని మాత్రం అడిగింది. ఏం చేశాడా అంటూ ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని దుడుకు చేతలన్నీ ఏకరువు పెట్టడం మొదలెట్టారు. ఒక గోపవనిత ముందుకొచ్చి యశోదతో, మా ఇంట్లో పాలకడవ పిల్లలకు అందకుండా చాలా ఎత్తులో వేలాడదీశాం, అది అందుబాటులో లేదని మీ ముద్దుల కృష్ణుడు కొండకు రాయితో చిల్లు పెట్టి పాలన్నీ నేలపాలు చేశాడమ్మా అని చేతులు తిప్పుకుంటూ చెప్తుంది. మరో స్త్రీ, మా ఇంట్లో భద్రపరిచిన వెన్నంతా తిన్నంత తిని సాహసగాళ్లతో పెట్టినంత పెట్టి చప్పుడు చేయకుండా పోతూ పోతూ మా కోడల పిల్ల నిద్రపోతూ ఉంటే మూతికి కొంచెం వెన్న పూసి ఉడాయించాడమ్మా, మా కోళ్ళే వెన్న తినిందని అని నానా మాటలంటే అది ఎదురు తిరిగితే జుట్టు పట్టుకోవాల్సి వచ్చింది అని అసహనంగా పలికింది. ఇంకో వనితారత్నం, మా ఇంట్లో నేతి ముంతల్ని ఎత్తుకుపోయి ఇంకొక ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంట్లో ముంతల్ని మా ఇంట ఉంచి చల్లగా జారుకున్నాడమ్మా నీ కుమారుడు, మేము తగలాడుకున్నాం అని కృష్ణుని మీద అక్కస్తో యశోదతో చెప్తారు. అందరూ అన్ని విషయాలు యశోదకు చెప్తూ ఉంటే వయసులో మిసమిసలాడుతున్న ఒక గోపిక కొంచెం తగ్గు స్వరంతో, మా ఇంటికి నల్లనయ్య వస్తే ముద్దుగా దగ్గర తీసుకుంటే నీ పేరేంటి అంటే కళ్ళు మూసుకో చెప్తానన్నాడు. సరేనని కళ్ళు మూసుకుంటే ఏం చేశాడో చెప్పనా యశోదమ్మ, నా పెదవులను కొరికి పరుగులు తీశాడమ్మా. మరో తరుణీమణి, మొన్న మా పెరట్లో బంతి పడిపోయిందని చెప్పి వెతుకుతున్నట్లుగా వెతికి మమ్మల్ని అందరినీ కూడా అల్లరి చేస్తూ ఉన్నాడు. అందరూ అన్ని విషయాలు ఏకరువు పెడుతూ ఉంటే నేనెందుకు మౌనంగా ఉండాలి అనుకుని ఓ గోపకన్య యశోద ముందుకొచ్చి, అమ్మా యశోద, ఏం చెప్పను, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకుంటావా అని నన్ను అడిగాడు. ఈ విధంగా చిల్లరగా చాలామంది ఒకళ్ళ తర్వాత మరొకరు నా జడను దూడ తోక ముడేశాడని, ఇలాగా నిద్రపోతుంటే నా మీద కణశీమలను వేశాడని, అలా శ్రీకృష్ణు యొక్క దుడుకు చేష్టలన్నీ కూడా ఏకరువు పెడతారు. బలరాముడు, అమ్మా తమ్ముడు మన్ను తిన్నాడమ్మా అని తేలిచేయక, ఆటలో కింద పడి అంటుకుందేమోలే అని యశోద అంటుంది. కాదమ్మా మన్ను తిన్నాడు అనగా బాలకృష్ణ నోట్లోకి యశోద కళ్ళ అప్పగించుకుని చూస్తూ స్థాణులా ఉండిపోతుంది. ఆ నోట్లు ఏం కనబడ్డాయో కొంతసేపటికి ఆవిడికి అర్థం కాలేదు. నివ్వెర పాడుతూ అలానే చూస్తూ ఉండిపోయింది. ఆ చిన్ని కృష్ణ నోట్లో సమస్త ప్రపంచం దర్శనిస్తోంది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, పర్వతాలు, నదులు, జీవజాలం, అది ఇది అనలేదు, సర్వ జగత్తు ఆమె గోచరమైంది. చివరికి ఆమె కూడా ఆ నోట్లోనే దర్శనం ఇస్తుంటే ఆమె అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించింది. ఆమె నమస్కరించిన తర్వాత బాలకృష్ణుడు నోరు మూసి మళ్ళీ ఒక చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు చూసిన యశోద మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది.
మళ్ళీ పట్టి పట్టి చూస్తే మామూలు బాలకృష్ణుడే తన ముందు కనబడుతున్నాడు. ఇంకా కృష్ణుని ఏమీ అనలేకపోయింది. ఒక్కసారి మాత్రం మాతృత్వం పొంగిపరలి గాఢంగా కౌగులించుకుంది నల్లనయని. ఇలా గోపికలు యశోదకు మొరపెట్టుకున్న విధానాన్ని ఒక పాట రూపంలో తెలియజేస్తాను. ఓ యశోద ఏమి చేయుదునే, నీ కొడుకు దుడుకులకు ఓ యశోద ఏమి చేయుదునే, నిన్న సంజ వేళ మా చిన్నది జలకములాడ వన్నెగాడు చీరలెత్తుకుపోయే గదమ్మా, అయ్యయ్యో ఈ అన్యాయము ఎన్నడు మేమెరుగమైతివి, పిలిచి మీతో చెప్పబోతే వన్నెలు వన్నెలు పలుకుచుంటివి, ఓ యశోద ఏమి చేయుదునే, నీ కొడుకు దుడుకులకు ఓ యశోద ఏమి చేయుదునే, పల్లవ పణులు గుడి చల్లలమ్మగాను పోతే వారిళ్లలోకి దూరి కొల్లగొట్టే గదమ్మా, అయ్యయ్యో ఈ అన్యాయము ఎన్నడు మేమెరుగమైతిమి, పిలిచి మీతో చెప్పబోతే మా కృష్ణుడేమి ఎరుగడంటివి, ఓ యశోద ఏమి చేయుదునే, నీ కొడుకు దుడుకులకు ఓ యశోద ఏమి చేయుదనే, ఇట్లాగైతే కాపురాము ఎట్లా వేగింతుమమ్మ, పట్టి దండించరే పాపమేమమ్మ, వట్టి మాట కాదమ్మ, చట్టిలోని వెన్న వేల కొట్టి కృష్ణుడు పరుగెత్తే చూడవమ్మ యశోద, ఓ యశోద ఏమి చేయుదునే, నీ కొడుకు దుడుకులకు ఓ యశోద ఏమి చేయుదునే, అర్ధరాత్రి వేళ మా మిద్దిలోకి దూకి వాడు అడ్డగోడ దూకి బెదిరించేనమ్మా, దద్దరిల్లియాలు మగలు ఇద్దరును బయటికి రాగా ఇద్దరిని పట్టుకు శ్రీకృష్ణుడు గుద్ది గుద్ది వెళ్ళేనమ్మ, ఓ యశోద ఏమి చేయుదునే, నీ కొడుకు దుడుకులకు ఓ యశోద ఏమి చేయుదునే, ఓ యశోద ఏమి చేయుదునే, నీ కొడుకు దుడుకులకు ఓ యశోద ఏమి చేయుదునే. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.